నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే తూకం వేయడంలో కొంత ఆలస్యం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన ట్రాబ్ ఎంట్రీ కొంత నెమ్మదిగా సాగుతూ ఉండడంతో దానిని వేగవంతం చేయడానికి జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ధాన్యం కొనుగోలు, ట్రాబ్ ఎంట్రీపై ప్రత్యేక కథనం. నల్గొండ జిల్లాలో ఈ యాసంగి సీజన్కు సంబంధించి ఇప్పటికే 5,43,484 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చి చేరింది. ఇందులో 499,91 లక్షల విలువైన 2,09,255 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. మరో 3,34,229 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉంది. ఇప్పటికే కొనుగోలు చేసిన 2,09,255 మెట్రిక్ టన్నుల ధాన్యంలో 2,07,358 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. మరో 1,897 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తరలించాల్సి ఉంది. మొత్తం కొనుగోలు చేసిన 2,09,255 మెట్రిక్ టన్నుల ధాన్యంలో 76,119 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించిన వివరాలను ట్యాబ్లో ఎంట్రీ చేశారు. ట్యాబ్ ఎంట్రీ పూర్తయిన ధాన్యానికి సంబంధించి 53,126 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించిన ట్రక్ షీట్లను సమర్పించారు. దీని విలువ 126,92 లక్షలు. కొనుగోలు చేసిన ధాన్యంలో ట్రక్ షీట్లను సమర్పించిన ధాన్యానికి సంబంధించి ఇప్పటికే రైతులకు 30,12 లక్షల చెల్లించారు. మరో 48 లక్షల రూపాయలను చెల్లించాల్సి ఉంది. మొత్తం 1,441 మంది రైతులకు చెల్లింపులు పూర్తి చేశారు. అయితే 2,09,225 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినప్పటికీ కేవలం 76,119 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించిన వివరాలను మాత్రమే ట్యాబ్ ఎంట్రీ చేయడంతో రైతులకు చెల్లింపులు చేయడంలో కొంత ఆలస్యం జరుగుతోంది. దీంతో ట్యాబ్ ఎంట్రీని వేగవంతం చేయడంపై జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారించింది. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన వివరాలను సాధ్యమైనంత వేగంగా ఎంట్రీ చేయాలని ట్యాబ్ ఎంట్రీ ఆపరేటర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఒకవైపు అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్న తరుణంలో జిల్లా యావత్ అధికార యంత్రాంగం కొనుగోళ్లపై దృష్టి సారించి పనిచేస్తుంది. ప్రత్యేకించి పౌర సరఫరాలు, డిఆర్డీఓ, మార్కెటింగ్, వ్యవసాయ శాఖ, సహకార శాఖలు ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయడంతో పాటు కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించి పనిచేస్తున్నారు. అదే సమయంలో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన చెల్లింపులను సైతం వేగవంతం చేయడంపై దృష్టి సారించి ముందుకు సాగుతున్నారు.